హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ కుకింగ్ విత్ మనీ. ఇవాళ నేను ఈ వెజిటబుల్స్ అన్నిటితోటి రైస్ పేపర్ డంప్లింగ్స్ చేస్తున్నాను. ఈ రైస్ పేపర్ మనకి ఈజీలీ అవైలబుల్ ఇన్ మన మార్కెట్ అనమాట. ఏ డిపార్ట్మెంటల్ స్టోర్లోనైనా ఉంటుంది, అంటే డీమార్ట్ ఇలాంటివి. నేనైతే జెప్టోలో తీసుకున్నాను. దానికోసం ముందు కార్న్ ఒలుచుకోవడం కాకుండా ఇలాగా మనం స్లైస్ ఇలా కనుక కట్ చేసుకుంటే అప్పుడు మనకి పీసెస్ కింద వస్తాయి, లేకపోతే ఆఖాగాను ఇలా గింజల కింద వస్తాయి. అప్పుడు అది సూట్ అవ్వద్దు దాంట్లోకి. ఇలాగ చేసుకొని అవన్నీ తీసి రెడీగా పెట్టుకోవాలి. క్యాబేజ్ ఉంటుంది కదా, క్యాబేజ్ని మనం ఇందులో చాపర్లో నేను చేశాను. బాగా సన్నగా తరుక్కోగలిగితే తరుక్కోవచ్చు, లేకపోతే గ్రేట్ చేసుకోవచ్చు. నేను మాత్రం ఇలాగ దీంతో చేశాను అనమాట, చాపర్తో అంటే ఈజీగా మనకి సన్నగా మనకి ఎంత సన్నగా కావాలో అంత సన్నగా వస్తుంది. ఇదిగో అలా చూడండి, ఎంత సన్నగా కావాలంటే మనకు అంత సన్నగా వస్తుంది చాపర్లు. అది గ్రేట్ చేసుకుని ఇవన్నీ గ్రేట్ చేసుకోవాలన్నమాట. క్యారెట్, క్యాబేజీ, తర్వాత సిమ్లా మిర్చి మాత్రం తరిగాను. గ్రేట్ చేస్తే అందులోంచి రసం వచ్చేస్తుంది. ఇది కార్న్, ఇది ఆనియన్, మిర్చి, తర్వాత ఇది కొత్తిమీర, ఇది అల్లం వెల్లుల్లి పేస్టు. వెల్లుల్లి వేయలేదు, సారీ అండి. అల్లం గ్రేట్ చేశాను. చీజ్ చూపించాను కదా, చీజ్ తర్వాత గ్రేట్ చేశాను నేను. అది తర్వాత ఏం చేయాలంటే స్టవ్ మీద ఇది పెట్టుకొని నూనె వేసుకుని, బాండీ పెట్టుకుని నూనె వేసుకొని అందులో ముందు అల్లం వేసి వేయించుకోవాలి. అల్లం వేసి వేయించుకున్నాక తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కలిపి గ్రైండ్ చేశాను అనమాట. అది చోప్ చేశాను, గ్రైండ్ చేయకూడదు. గ్రైండ్ చేస్తే పేస్ట్ అయిపోతుంది. అలా సన్న ముక్కల కింద ఉండాలి. అది వేయించుకున్నాక అప్పుడు అందులో కార్న్ ఇవన్నీ వేసి కొంచెం మరీ మంట మినిమంలో ఉండకూడదు, కొంచెం మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇంచేతంటే ఇది పూర్తిగా కుక్ అవ్వకూడదు, క్రంచీగా ఉండాలి. 3/4 కుక్ అవ్వాలన్నమాట. తర్వాత క్యాబేజీ, తర్వాత ఇది వేసాక క్యారెట్ వేసాను, సిమ్లా వేసాను. క్యారెట్ తర్వాత సిమ్లా ఇవన్నీ కలిపి వేసేసుకోవచ్చు. ఇటు వచ్చి ముందు మాత్రం కార్న్ వేసుకుంటే కార్న్ కొంచెం మగ్గాలి కదా, బాగుంటుంది అప్పుడు. ఇవన్నీ ఒకే రకంగా వేగిపోతాయి. ఇవన్నీ వేసాక అప్పుడు కలిపి మూత పెట్టకుండానే వేయించుకోవాలి. మూత పెడితే మళ్ళీ వాటరీగా ఉంటుంది. బ్లాక్ పెప్పర్ వేసుకోవాలి. బ్లాక్ పెప్పర్ అంటే మిరియాల పొడి కొంచెం వేసుకొని, తర్వాత చిల్లీ ఫ్లేక్స్ మీ కారాన్ని బట్టి వేసుకోండి. నేను 4 మిర్చి వేసాను, మా ఇంట్లో కారం తింటాము అందుకని అలా వేసాను. చిల్లీ ఫ్లేక్స్ వేసి ఇవన్నీ బాగా, తర్వాత ఉప్పు, సాల్ట్, దానికి సరిపడా సాల్ట్ వేసుకొని అవన్నీ చక్కగా వేయించేసుకొని తర్వాత కొత్తిమీర వేసుకొని, కొంతమంది ఇందులో సోయా సాస్ వేస్తారు. మాకు సోయా సాస్ నచ్చదు మా ఇంట్లో, అందుకని నేను టొమాటో కెచప్ వేశాను. నేను టమాటో కెచప్ వేశాను. దాని బదులు కొంతమంది సోయా సాస్ వేసుకుంటారు, నచ్చిన వాళ్ళు అది వేసుకోవచ్చు. మాకు టమాటా కెచప్ బాగుంటుంది, అది వేసాను. తర్వాత చీజ్ గ్రేట్ చేశాను కదా, చీజ్ వేసాను. పన్నీర్ కూడా వేసుకుంటారు కొంతమంది. నాకు పన్నీర్ అవైలబుల్గా లేదు, అందుకని చీజే వేసాను నేను. అది అయిన తర్వాత అది చల్లారి పెట్టుకొని, ఈ రైస్ పేపర్ అని ఇలా ప్యాకెట్లో వస్తాయండి. ఒక ప్యాకెట్లో 9 వచ్చాయన్నమాట. ఈ ప్యాకెట్లో ఇంకా పెద్దవి కూడా దొరుకుతాయేమో నాకు తెలియదు. ఇది ఒక పళ్ళెంలో వాటర్ వేసుకొని దాన్ని ఒక 5 సెకండ్స్ కోసం దాన్ని
సోక్ చేసుకోవాలి. మరీ ఎక్కువసేపు వదిలేయకూడదు. 5 సెకండ్స్ వేసుకుని తర్వాత ఒక ప్లెయిన్గా ఉన్న మన కటింగ్ బోర్డు ఉంటుంది కదా, కూరలు కట్ చేసుకునే బోర్డు, దాని మీద పెట్టుకొని, లేకపోతే అలాంటి ప్లెయిన్ ప్లేట్ ఏదన్నా దాని మీద పెట్టుకునే పేపరు, అందులో కూర, ఇప్పుడు మనం వెజిటబుల్స్ అన్నీ చేసాం కదా, అదంతా చక్కగా కొంచెం ఎక్కువగా పెట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక మనం పాకెట్ లాగా మడుచుకోవచ్చు. చూడండి, పాకెట్ ఎలా మడుస్తున్నానో చూడండి. అది ముందు ఇలా మడిచి తర్వాత ఎడ్జెస్ మడాలి, అంటే బయటికి రాకుండా చేసుకోవాలి. ఇలా పాకెట్ కింద మడిస్తే అది తడిగా ఉంది కదా, చెక్క అయిపోయి ఉంటుంది. అది ఇలాగే అన్నీ కూడా పాకెట్లు ఇలాగే చేసేసుకొని అది తిరిగి కొంచెమే నూనె కొంచెమే వేసాను. అందులో నేను చీజ్ వేసాను కదా, అందుతో కొంచెం అది బయటికి స్ప్రెడ్ అయి వచ్చింది. అది నూనె కొంచెమే వేసాను. అలాగే కొంచెం మీడియం ఫ్లేమ్ మీద ఇలా జాగ్రత్తగా పెట్టుకుని తిరగేసుకోవాలి. అది చక్కగా క్రిస్పీగా అవుతుంది. అది కొంచెం చూసుకుంటూ తిరగేసుకోవాలన్నమాట. ఇది తడిగా ఉన్న మూలంగా ఒకదానికొకటి కొంచెం స్టిక్ అయ్యింది. ఇది ముందులో స్టార్టింగ్లో కొంచెం టర్న్ చేయడం నాకు కష్టమైంది. తర్వాత ఈజీ అయింది. కొంచెం అంటే తడిగా ఉంటుంది కదా, నేను వేసిన నూనె తక్కువైనా అందులోంచి ఆ చీజ్ మెల్ట్ అయ్యి కొంచెం బయటకు వచ్చింది అన్నమాట. దానివల్ల టేస్ట్ కూడా చాలా బాగుంది. అలా పెనం మీదనే పెట్టుకోవచ్చు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.